Hi friends, this is Dileep murgan. Welcome to Tech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనమేం అన్బాక్స్ చేయబోతున్నామంటే కొత్తగా వ్యూ సినిమా టీవీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా ఈ టీవీ తీసుకోవచ్చా లేదా అండ్ ఈ టీవీ క్వాలిటీ ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. అన్బాక్సింగ్ చూపించిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అయితే నేను చెప్తాను. తీసుకోవచ్చా లేదా, ఆ ప్రైస్ బడ్జెట్లో ఇంకా ఏమైనా నెక్స్ట్ వస్తాయా అనేవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ ఈ టీవీని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈ రివ్యూ చేయమని ఖచ్చితంగా అతనే అడగడం జరిగింది. సో దట్ నేను వాళ్ళ ఇంటికి వచ్చి మరి నేనైతే ఇది రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఎవరు అనేది నేను వీడియో చివరిలో అయితే చూపిస్తాను. అండ్ ఈ టీవీ వచ్చేసి 43 ఇంచెస్ టీవీ. ఇది ఇందులో మనకి 43 ఉంది, 55 ఉంది అండ్ 50 కూడా ఉంది. అండ్ ఎవరు ఏ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఆ బడ్జెట్లో అయితే మీరు ప్లాన్ చేయొచ్చు. ఇది దాదాపుగా 26,000 చేంజ్ అయితే పడుతుంది. మీకు పెద్ద టీవీ కావాలి అనుకుంటే 33 ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే పడుతుంది. లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 55 ఇంచెస్ టీవీ అయితే ప్రస్తుతానికి స్టాక్లో అయితే లేదు. స్టాక్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 43 ఇంచెస్ అని అయితే రాసింది. నెక్స్ట్ మనకి 4K డాల్బీ విజన్ స్మార్ట్ టీవీ అయితే మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యూ కాలిఫోర్నియా అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీతో అయితే మనకి ఇది లభిస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది గూగుల్ అఫీషియల్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి టీవీ ఓఎస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంఐ లానే ఉంది. ఓపెన్ చేసి అయితే చూడాలి. నెక్స్ట్ మనకి ఇందులో గూగుల్ అసిస్టెన్స్ అయితే ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్రోమ్ క్యాస్ట్, మనకి ఇందులో క్రోమ్ క్యాస్ట్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్నీ కూడా మనకి ఇందులో లభిస్తాయి. అండ్ ఇందులో మనకి డాల్బీ ఆడియో, డాల్బీ విజన్ రెండు లభిస్తాయి. అండ్ మనకి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రిమోట్. అన్నీ కూడా మనకి డెడికేటెడ్ కీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సో అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే అన్నీ కూడా మనకి దేనికి అదే డెడికేటెడ్ బటన్స్తో అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే మనం ఇప్పుడు సీల్ అయితే బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. టీవీ ఫ్రెండ్స్ ఇంకా మనం బాక్స్ పైన అయితే మనం ఓపెన్ చేద్దాం. సో థర్మాకోల్ షీట్లు కానీ తీసుకున్నట్టయితే మనకి పైన మొత్తం 3 యాక్సరీస్ అయితే ఇచ్చారు. ఒకటి మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది నాకు తెలిసి వాల్ మౌంట్ ఇది. ఇంకా లోపల మనకి టీవీ అయితే ఉంది. ఫైనల్గా టీవీని అయితే బయటకు తీసేస్తాం. లోపల వచ్చిన కంటెంట్ వచ్చేసి రిమోట్ అండ్ యూజర్ మాన్యువల్, కొన్ని కేబుల్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది, వియూ వారంటీ కార్డ్, సెటప్ గైడ్, వాల్ మౌంట్ సెటప్ గైడ్ అది. నెక్స్ట్ మనకి రిమోట్, టూ బ్యాటరీస్, ఏవీవి కేబుల్స్ ఇవి. ఇంకంతే, అంతకుమించి అయితే మనకి లోపల ఏం రాలేదు. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూశారు కదా, ఇప్పుడు దాని కంప్లీట్ రివ్యూ మాట్లాడుకుందాం. రివ్యూ మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ప్రోస్ కాన్స్ రెండు మాట్లాడుకుంటాం కదా, కానీ ఈసారి మనం కాన్సే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందులో కొంచెం కాన్స్ ఎక్కువై ఉన్నాయి. ఫస్ట్ వన్, USB 3.0 అయితే ఒక్క పోర్ట్ కూడా రాలేదు. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అబ్బా అంటే 8GB దాటిన ఫైల్స్ కొన్ని ఉంటాయి, మూవీస్ కానీ వీడియోస్ కానీ 8GB దాటి ఉంటే అది ప్లే చేసేటప్పుడు కొంచెం స్లోగా స్ట్రక్ అండ్ హ్యాంగింగ్ అయితే అవుతుంది. కానీ ప్రస్తుతానికైతే నేను చెక్ చేశాను కదా, 4K వీడియోస్ అవి ప్లే చేసి చూశాను కదా, నాకేమో అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. నెంబర్ 2, HDMI ARC మోడ్ అని ఒకటి ఉంటుంది. ఈ ARC మోడ్ ఏంటి అని అంటే మీరు ఆప్టికల్ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోకుండా మీకు HDMI ద్వారా వీడియో అండ్ ఆడియో రెండు కూడా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇది మనకి ఈ టీవీలో చూడటానికి అయితే ఉండదు. కానీ ఈ కంపెనీ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసింది. కానీ ఒకవేళ ARC మోడ్ కానీ ఉన్నట్టయితే ఆ HDMIకి పక్కాగా ARC అనేది అయితే పక్కాగా ఉండాలి, లేకపోతే మాత్రం అది ARCనే కాదు. నెంబర్ 3, మినిమం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మినిమం 4 feet డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయలేకపోతే మీ టీవీకి మీకు ఉన్న డిస్టెన్స్ అది 43 కావచ్చు, 50 కావచ్చు, 55 కావచ్చు, మినిమం మీరు 4, 5, 6 feet డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయకపోతే మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇక్కడ డాట్స్ లాగా కనిపిస్తాయి. అంటే డీటెయిల్స్ మరి ఎక్కువగా చూపించేస్తుంది. అలా డీటెయిల్స్ ఎక్కువగా చూపించడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడున్న పింపుల్స్ కానీ లేకపోతే ఇక్కడున్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైతే కొంచెం బ్యాక్ వచ్చి చూస్తారో, ఒక 6 feet అవతల వచ్చి చూస్తారో, పిక్చర్ క్వాలిటీ మాత్రం అప్పుడు బాగుంటుంది. ఇదొక మెయిన్ కాల్. నెక్స్ట్ అప్ స్కేలర్ అనేది ఓకే అంటే వీళ్ళు అప్ స్కేలర్ అని అయితే ఇచ్చారు, కానీ
అంత అప్స్కేలింగ్ అయితే ఏం చేసినట్టయితే నాకు అనిపించలేదు. బట్ ఓకే, ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్రికెట్ మోడ్తో అయితే మేనేజ్ చేసి. నెక్స్ట్ కాన్ ఏంటి అంటే బెజల్లెస్ డిజైన్ అన్నారు. ఎస్, ఇది బెజల్లెస్ డిజైనే, బట్ లోపల ఒక బెజల్ ఉంది, అది ఆన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఈ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మేము ఎలా కనిపిస్తున్నామో తెలియదు, కానీ బెజల్లెస్ డిజైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంఐ మనకి 4 మోడల్ ఒకటి దించింది 55 ఇంచెస్, అది బెజల్లెస్ అంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు పైన ఏదైతే బార్డర్ ఉందో అది బార్డర్, కానీ ఇక్కడ ఎలా ఉందో తెలుసా, బార్డర్ ప్లస్ లోపల ఇంకొక బ్లాక్ స్క్రీన్ అయితే ఉంది, అది మీకు టీవీ ఆన్ చేసిన తర్వాత కనిపిస్తుంది. బెజల్లెస్ అనే ఆ పెద్ద పెద్ద బిరుదులు ఈ టీవీకి ఇవ్వకూడదు. ఫస్ట్ ప్రో ఏంటి అంటే పిక్చర్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ, మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. మనకి క్రికెట్ మోడ్, వివిడ్ మోడ్, స్టాండర్డ్ మోడ్, ఇలా చాలా రకాల అయితే మోడ్స్ ఉన్నాయి, కానీ అందులో క్రికెట్ మోడ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ డైనమిక్ రేంజ్ అయితే ఇందులో ఉంది. హ్యాపీగా మీరు పిక్చర్ క్వాలిటీ మీ మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసేసుకోండి. సెకండ్, సౌండ్ క్వాలిటీ. ఇందులో మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి 40 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. చిన్న హాల్లో అయితే మాత్రం మీరు సౌండ్ బార్ కూడా పర్చేస్ చేయగల అంత చక్కగా అయితే సరౌండ్ సిస్టమ్ వస్తుంది. రెండోది సౌండ్ క్వాలిటీ కూడా అంత బాగుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకురావడం జరిగింది. మరీ అంత వీక్ బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకురాలేదు, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఆసమ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనం పోర్ట్స్ కానీ చూసుకుంటే 3 HDMI పోర్ట్స్ వస్తాయి, 2 USB పోర్ట్స్ వస్తాయి, ఒక 3.5mm జాక్ వస్తుంది, ఆప్టికల్ కేబుల్ ఒకటి వస్తుంది, ల్యాన్ పోర్ట్ ఒకటి వస్తుంది. మాక్సిమం ఏబీ కూడా మిస్ చేయలేదు, ఏబీతో పాటు ఓకే, ఒక్క HDMI ARC మోడ్ తప్ప. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే క్వాలిటీ గురించి. ఇది మనకి కంప్లీట్గా డైరెక్ట్ ఎల్ఈడితో అయితే వస్తుంది, అండ్ ఇందులో మనకి 500 బ్రైట్నెస్ నిట్స్తో అయితే వస్తుంది. హై బ్రైట్నెస్ ఎల్ఈడి ప్యానల్తో అయితే లభిస్తుంది. సో మీకు 500 బ్రైట్నెస్ నిట్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఏ టీవీస్లో కూడా అంత బ్రైట్నెస్ లెవెల్స్ లేవు. ఓకే, సో వియూ కానీ టీసీఎల్ కానీ ఏదైనా చూసుకోండి, ఇంత బ్రైట్నెస్ నిట్స్ లెవెల్తో మీకు ఏ టీవీ కూడా మార్కెట్లో అవైలబుల్ లేదు. మీరు ఒక్కసారి వెళ్ళి ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులో క్రికెట్ మోడ్ ఉంటుంది. క్రికెట్ మోడ్ వల్ల ఏమవుతుంది అంటే మీకు కొంచెం డీటెయిల్ అండ్ హై డైనమిక్ రేంజ్ అనేది యాక్టివేట్ అవుతుంది. క్రికెట్ మోడ్లోకి వెళ్ళేటప్పుడు మీకు పిక్చర్లో కలర్స్ ఇంకా కొంచెం న్యాచురల్గా వైబ్రెంట్గా అయితే కనిపిస్తాయి. ఇంకా మనం చూసుకోవాల్సింది 60 రిఫ్రెష్ రేట్తో అయితే HDR 10 Proతో లభిస్తుంది. డాల్బీ విజన్ కూడా ఇందులో ఉంది, కానీ డాల్బీ విజన్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా నాకైతే ఏమనిపించలేదు. బట్ చూడాలి, డాల్బీ విజన్ ఉన్న మూవీస్ కానీ వేసి చూస్తే వస్తుంది, పక్కాగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సౌండ్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సౌండ్ ఇంజిన్స్ అనేవి డాల్బీ డిజిటల్ ప్లస్, PCM, స్టీరియో, సరౌండ్, మ్యాక్సిమం సౌండ్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చారు. 40 వాట్స్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సరౌండ్ సిస్టమ్ చాలా బాగుంది, అండ్ స్టీరియో స్పీకర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి, అండ్ ట్విట్టర్ స్పీకర్స్ 4 ఉంటాయి, అవి కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి. మీకు బేస్ డిఫరెంట్గా అయితే వస్తుంది, అంటే వేరేగా వస్తుంది. రెండోది మనకి వాయిస్ కూడా చాలా క్లియర్ కట్ ఆడియో అయితే వస్తుంది. సో ఇప్పుడున్న టీవీస్లో ఏ టీవీస్తో కంపేర్ చేసినా కూడా ఆడియో క్వాలిటీ పరంగా ఇది బెస్ట్ అనే చెప్తాను. నెక్స్ట్ మనం ఇందులో చూసుకోవాల్సింది OS. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ దేంతో వస్తుంది అంటే ఆండ్రాయిడ్ పైతో అయితే వస్తుంది. ఈ 9.0 కంప్లీట్గా అఫీషియల్ ఆండ్రాయిడ్ అయితే లభిస్తుంది. మీకు బూటప్ స్పీడ్ కూడా కొంచెం టైం అయితే పడుతుంది, దాదాపుగా మీకు ఒక 20 సెకండ్స్ అయితే టైం పడుతుంది ఆఫ్ నుంచి ఆన్ అవడానికి. క్రోమ్ కాస్ట్ బిల్టిన్గా అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 ఉంటుంది, అండ్ మిగతా అన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రీమింగ్ కంటెంట్. ఈ స్ట్రీమింగ్ కంటెంట్ మనకి అన్ని ఇన్బిల్ట్గా ఇచ్చేసారు. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, హాట్స్టార్ కానీ, ఎవ్రీథింగ్ మనకి అన్ని కూడా ఇన్బిల్ట్గా అయితే ఇచ్చేసారు. మన జియో టీవీని కూడా ఇందులో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్, రోమ్. మనకి ఇందులో 1.5 GB ర్యామ్తో అయితే ఇస్తున్నారు. 4Kని ప్లే చేయడానికి ఇది ఇనఫ్. మనకి రోమ్ అంటే పర్మనెంట్ స్టోరేజ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇది 8 GBతో అయితే వస్తుంది, కానీ యూజర్ అవైలబిలిటీకి వచ్చేసరికి కేవలం 4.6 GB మాత్రమే యూజర్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 4K కంటెంట్ ప్లే చేసేటప్పుడు మాత్రం ఎక్స్ట్రాడినరీ డీటెయిల్స్ ఇస్తుంది. చాలా 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 చక్కగా అయితే ఈ టీవీ అయితే ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఈ టీవీ తీసుకోవచ్చా లేదా అంటే ఫ్రెండ్స్, ఎవరైనా 27-30 ఈ బడ్జెట్లో కానీ పెట్టాలనుకుంటే వేరే ఆప్షన్ కూడా మీరు పట్టించుకోకండి. ఇందులో కొన్ని కాన్స్ ఉన్న విషయం నిజమే, కానీ ఈ కాన్స్ కూడా మనకి పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించు. ARC మోడ్ వాడేదానికన్నా ఆప్టికల్ కేబుల్ వాడుకోండి. మీకు ARC మీద చాలా చక్కగా డేటా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ఆప్టికల్ కేబుల్ ద్వారా. ఓకే, సో ఆప్టికల్ కేబుల్ వాడుకుంటాను అనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి అదే ఎంఐ కానీ చూసుకుంటే ఆప్టికల్ కేబుల్ ఉండదు, ARC కేబుల్ వాళ్ళు ఇచ్చారు. ప్రతిదానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, కానీ నేనైతే మాత్రం సజెస్ట్ చేస్తాను, ఎవరైనా సరే పర్చేస్ చేద్దాం అనుకుంటే హ్యాపీగా మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడున్న టీవీస్లో బెస్ట్ ప్రైస్ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ఈ ప్రైస్ బడ్జెట్లో హ్యాపీగా అయితే తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పవర్ ఆన్ చేయగానే మీకు ఎలా అయితే వస్తుంది బూటప్ అయితే ఇలా సేమ్ మనకి అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీస్ ఎలా అయితే బూటప్ అవుతాయి అలానే బూటప్ అవుతాయి. అయిన తర్వాత మనకి ఇందులో మెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ లెవెల్స్ చాలా బాగున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగున్నాయి, అండ్
మిగతాదంతా కూడా సెటప్ అంతా కూడా కొంచెం ఈజీగానే ఉంది, పెద్దగా అయితే కష్టపడక్కర్లేదు. మ్యాక్సిమం ప్రతిదానికి ఎలా అయితే చేస్తారో అలానే దీనికి చేయండి. సో రిమోట్ని అయితే ఇలా పేర్ చేస్తారు, రిమోట్ని పేర్ చేసిన తర్వాత పేర్ అయిపోతుంది. పేర్ అయిపోయిన తర్వాత నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ రిమోట్ ఎలా అయితే వాడతారో అలానే వాడేస్తారు. నెక్స్ట్ మీ ఆండ్రాయిడ్ ఫోన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కనెక్ట్ చేయమని అయితే అడుగుతుంది. స్కిప్ చేయకండి, ఫస్టే కనెక్ట్ చేసేయండి, చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ చూసి ఓకే గూగుల్ అంటే చాలు, మొత్తం అంతా అదే అయిపోతుంది, అదే సెట్ చేసేసుకుంటుంది మీ డివైస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో ఇలా కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి చెక్ చేసుకుంటుంది వాయిస్ అసిస్టెంట్స్ కానీ అన్నీ, మీ అకౌంట్స్ అన్నీ కూడా సింక్ చేసుకుంటుంది. సింక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతిదీ మీకు ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని అయితే ఒక టైప్ ఆఫ్ డెమో అయితే ఇస్తుంది. సో అదంతా మీరు చేసేసుకుంటారు. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది 4 జీరోలు కాకుండా ఇంకేమి ఇచ్చినా ఓకే. సో రిమోట్ కానీ చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కీ చాలా సింపుల్గా అయితే ఉంటుంది, కానీ స్మార్ట్ టీవీ రిమోట్ లాగా అయితే మాత్రం ఉండదు, నార్మల్ టీవీ రిమోట్ లాగే ఉంటుంది. కింద మనకి వ్యూ బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి నెంబర్స్, నెక్స్ట్ మనకి ఛానల్ మార్చుకోవడానికి, వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, మనకి నావిగేషన్ బటన్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, గూగుల్ ప్లే, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఇచ్చేసారు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. హెచ్డి ఛానల్ అయితే నేను పెట్టడం జరిగింది. మా హెచ్డి చూస్తే ఇక్కడ మీకు డాల్బీ మల్టీ ఆడియో అయితే వస్తుంది. డాల్బీ ఆడియో నేను మీకు ఇక్కడ చూపిస్తుంది, చూశారు కదా. అదే మనం ఈటీవీ కానీ పెట్టి చూసామనుకోండి, మీకు ఆ డాల్బీ ఆడియో సిస్టమ్ అనేది అందులో రాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది జస్ట్ స్టీరియో మాత్రమే. సో ఇలా మనకి ఛానల్స్ అనేవి మనం స్విచ్ చేసుకోవచ్చు. బెటర్ ఛానల్స్ అయితే మా ఫ్రెండ్స్ ఈ టీవీని రివ్యూ చేయమని ఎత్తనే మనకి టీవీ రివ్యూకి అయితే ఇవ్వడం జరిగింది. సో టీవీ అయితే చాలా బాగుంది. సో మనందరి తరపున నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మీ నేమ్? శేఖర్. సో శేఖర్కి మీరు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.